నా పేరు గట్టు నరసింహారావు. 2400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రదేశం. ఇక్కడ బౌద్ధ భిక్షువులు పనిగిరి కొండ మీద నివసించినట్టుగా చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఈ పనిగిరి గుట్ట మీద గదులుగా ఈరోజు త్రవ్వకాల్లో బయలుపడుతున్నాయి. కొన్ని విగ్రహాలు, అమూల్యమైనటువంటి విలువైనటువంటి విగ్రహాలు చెక్కబడినటువంటి ఆనాటి 2400 సంవత్సరాల క్రితం బుద్ధుని యొక్క చరిత్ర చెప్పేటువంటి సజీవ సత్యాలు ఈరోజు పనిగిరి ఒక పాత బిల్డింగ్లో ఈ మ్యూజియంగా ఏర్పరిచి భద్రపరచబడినాయి. ఈ యొక్క గ్రామం చారిత్రాత్మకమైన గ్రామం కాబట్టి ఈ త్రవ్వకాల్లో లభించినటువంటి విలువైన సంపదని ఒక ఆధునికమైనటువంటి మంచి పక్కా బిల్డింగ్, ఒక భవనాన్ని నిర్మించి మ్యూజియంగా మార్చి ఈ యొక్క అమూల్యమైన సంపదను అందులో భద్రపరిస్తే బాగుంటుంది అని యావత్ ప్రజానీకం యొక్క అభిప్రాయం. వివిధ దేశాల నుంచి ఈ యొక్క గుట్టను సందర్శించి చరిత్రకారులు, శాస్త్రవేత్తలు సందర్శించి ఈ యొక్క సంబంధించినటువంటి విషయాలని వారు ప్రపంచానికి తెలియజేస్తున్నారు. నేను గతంలో గౌరవ మంత్రివర్యులు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నాగార్జున సాగర్ ఈ బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టును ప్రారంభించడానికి వచ్చినప్పుడు వారికి పనిగిరి గ్రామం తరపున విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చాను. పనిగిరి గ్రామంలో ఒక ఆధునికంగా మ్యూజియాన్ని నిర్మించి మా ఊర్లో లభించినటువంటి ఈ విగ్రహాలని, అంటే బుద్ధుని బోధన సంబంధించినటువంటి సజీవ సత్యాలని భద్రపరిస్తే బాగుంటుంది. భావి తరాలకి ఈ చరిత్రను అందించడానికి ఇవే నిజమైన సాక్ష్యాలు కాబట్టి అలా ఒక కొత్త మ్యూజియాన్ని మంచి వసతులతో కూడినటువంటి సైంటిఫిక్గా నిర్మించి వీటన్నిటిని కూడా ఈ అమూల్యమైనటువంటి సంపద ఈరోజు ప్రపంచ మ్యూజియానికి కూడా ఒక విగ్రహం తరలించబడింది ఇక్కడ నుండే, పనిగిరి గ్రామం నుండి. కాబట్టి ఈ యొక్క అమూల్యమైన సంపదని ఎంత తొందరగా ఒక భవనాన్ని నిర్మించి ఆ మ్యూజియంలో భద్రపరిస్తే బాగుంటుందని గ్రామ సర్పంచ్గా ప్రభుత్వాన్ని నేను విన్నవించుకుంటున్నాను.